Hi everyone. Today we are discussed AP Inter Mathematics new syllabus 13.1 స్టాటిస్టిక్స్ లెసన్లో నుంచి 13.1 ఎక్సర్సైజ్లో ఫిఫ్త్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. లేదా 13.1 ఎక్సర్సైజ్లో ఫిఫ్త్ ప్రాబ్లం మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ వచ్చేసి రెండు రకాల డేటాస్కి సాల్వ్ చేస్తాం. ఇది ఒక టైప్ ఆఫ్ డేటా, నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ డేటా మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఒకవేళ డేటా ఈ టైప్లో ఇచ్చి మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ కనుక్కోమంటే ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం మనం. ఓకే రైట్, దిస్ ఇస్ ద గివెన్ వాల్యూస్, అంటే ప్రాబ్లంలోనే ఇచ్చింటాడు ఇవి. ఓకే, దీని తర్వాత సిగ్మా ఎఫ్ఐ, టు ఫైండ్ సిగ్మా ఎఫ్ఐ. సో సిగ్మా ఎఫ్ఐని దీన్ని ఎన్ అని కూడా అంటాం, క్యాపిటల్ ఎన్ అని కూడా అనుకోవచ్చు. సో టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం మనం. 7 4 11, 11 ఒక 6 17, 17 20 25. సో ఎఫ్ఐ వాల్యూస్ అన్నింటినీ టోటల్ చేస్తే మనకి 25 వస్తుంది. తర్వాత ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. 10th క్లాస్లో మీన్ ఎలా అనుకున్నామో సేమ్ యాస్టీస్గా అలాగే సాల్వ్ చేయాలి. ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 7 5 35 లేదా 5 7 35. నెక్స్ట్ 10 4 40, 15 6 90, 20 3 60, 25 5 125. సో ఎఫ్ఐ ఎక్స్ఐ కంప్లీట్ అయిన తర్వాత సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ. సో వీటన్ని టోటల్ చేయాలి. 5 ఒక 5 10. సో 2 1 3 అవుతుంది. 9 9 9 18, 18 22 25. సో 2 1 3 350. సో ఎఫ్ఐ ఎక్స్ఐ కంప్లీట్ చేసిన తర్వాత మీన్ కనుక్కున్నాం. 10th క్లాస్ మాదిరి కనుక్కున్నాం మనం. మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎన్ లేదా సిగ్మా ఎఫ్ఐ. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ 350. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ వచ్చేసి 350 బై సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 25. 5 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 5 5 సో 5 7 0 0 350. నెక్స్ట్ 5 1 5 14. సో మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు 14. మీన్ ఎక్స్ బార్ కంప్లీట్ అయిన తర్వాత 14 వచ్చిన తర్వాత నెక్స్ట్ టేబుల్ ప్రిపేర్ చేయాలి. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, ఎక్స్ మైనస్ మాడ్యులస్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, ఎక్స్ మైనస్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్, మాడ్యులస్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్. సో ఎక్స్ బార్ వాల్యూ ఇక్కడ ఉంది. దీస్ ఆర్ ద వాల్యూస్ ఆర్ ఎక్స్ఐ వాల్యూస్. ఎక్స్ఐ వాల్యూస్లో నుంచి ఎక్స్ బార్ వాల్యూ మైనస్ చేయాలంటే 5 మైనస్ 14. 5 మైనస్ 14, 5 మైనస్ 14 ఏమొస్తుంది మనకి 9 వస్తుంది, మైనస్ 9 వస్తుంది. సో మాడ్యులస్ ఉంది కాబట్టి ప్లస్ 9గా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ 10 మైనస్ 14 మైనస్ 4 వస్తుంది, ప్లస్ 4గా నోట్ చేస్తాం. 15 మైనస్ 14 1 వస్తుంది. 20 మైనస్ 14 6. నెక్స్ట్ 25 మైనస్ 14 11 వస్తుంది. సో ఈ విధంగా మాడ్యులస్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ వాల్యూస్ కనుక్కోవాలి. లాస్ట్ కాలం ఎఫ్ఐ మాడ్యులస్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ వాల్యూ, అంటే ఈ వాల్యూను ఎఫ్ఐ వాల్యూ ఈ రెండు వాల్యూస్ను మల్టిప్లై చేసి ఇక్కడ వేయాలి. ఈ రెండు వాల్యూస్ చూడండి. 7 9 63,
4 4 is 16, 6 1 is 6, 6 3 is 18, 11 5 is 55. వాల్యూస్ కనుక్కున్న తర్వాత సిగ్మా వాల్యూస్ చేయాలి. సిగ్మా fi mod xi మైనస్ ఎక్స్ బార్ అంటే వీటన్నిటి టోటల్ చేయాలి. ఏమొస్తుందో చూద్దాం. 6 6 3 9 15 15 23 28 2 is there 2 5 7 8 9 9 of 6 15 158. సో ఇప్పుడు మన హెడింగ్ మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. నోట్ చేద్దాం. మీన్ డీవియేషన్ about the mean. Mean deviation about the mean. So sigma అంటే this value, last value sigma fi mod xi minus x bar, ఈ value by sigma fi mod xi minus x bar by sigma fi rn. This implies 158 by 25. So ఇప్పుడు 158 ను 25 తో డివిజన్ చేద్దాం. క్యాన్సిలేషన్ ఏం పోదు కాబట్టి 25 తో డివిజన్ చేద్దాం. 158 డివైడెడ్ బై 25. 25 6 150. సబ్ట్రాక్షన్ చేస్తే 8 వస్తుంది. పాయింట్ పెట్టుకుంటాం. నంబర్ సేమ్ దించుకోవడానికి లేవు కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. 25 3 75. సబ్ట్రాక్షన్ చేస్తే 5 వస్తుంది. ఒకసారి డెసిమల్ పాయింట్ పెడితే ప్రతి స్టెప్కి 0 వస్తుంది. 25 2 50. సో ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 6.32. సో therefore మళ్ళీ లాస్ట్ స్టెప్ ఏం రాయాలంటే therefore మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్. మీన్ డీవియేషన్ నాకు ప్లేస్ లేదు. అబౌట్ ద మీన్, మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఈక్వల్ టు 6.32. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్.